జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ బయటకు వచ్చి తన జీవితాన్ని గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య జానీ తన మీద వచ్చిన రూమర్లను కొట్టిపారేశాడు. తనకు తెలియకుండా అధ్యక్ష ఎన్నికలు జరగడం మీద కోర్టులోనే సవాల్ చేస్తానని అన్నాడు. ఆ అసోసియేషన్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా తన మీద ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారని తెలిపాడు. ఇక తనను ఎవ్వరూ కూడా డాన్సర్ అసోసియేషన్ నుంచి తొలగించలేదని క్లారిటీ ఇచ్చాడు. కొందరు తెలిసి తెలియక వార్తల్ని రాస్తున్నారని మీడియా మీద కౌంటర్లు కూడా వేశాడు. జానీ మాస్టర్ ప్రస్తుతం తన డాన్స్ ప్రాక్టీస్ కోసం రంగంలోకి దిగాడు. ఈ మేరకు ఓ రీల్ వీడియోను వదిలాడు. పవర్ స్టార్ పాట వెనకాల వినిపిస్తుంటే జానీ మాస్టర్ అలా తన డాన్స్ ప్రాక్టీస్ కోసం స్టూడియోకి వెళ్తున్న విజువల్స్ పెట్టాడు. ఇక త్వరలోనే బిగ్ అప్డేట్ ఇస్తానని జానీ మాస్టర్ తెలిపాడు. అంటే ఓ పెద్ద సినిమాకు మళ్ళీ ఆఫర్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. అసలే ఫోక్సో కేసు తర్వాత జానీ మాస్టర్ గ్రాఫ్ ఇమేజ్ డౌన్ అయిపోయింది. ఇలాంటి కేసుల్లో అవతలి పర్సన్కు సింపతి వర్కౌట్ అవుతుంది, కావాల్సినంత పని కూడా దొరుకుతుంది. కానీ యువతలి వ్యక్తికే సరైన ఆదరణ, అవకాశాలు లభించవు. కాస్త టైం పడుతుంది. కానీ జానీ మాస్టర్ మాత్రం వీటి నుంచి త్వరగానే బయటకు వచ్చేలా కనిపిస్తున్నాడు. మళ్ళీ తన పనిలో తాను పడితే అంతా సెట్ అవుతుందనిపిస్తోంది. జానీ మాస్టర్ సైతం ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ కోసం రెడీ అయ్యాడని అర్థమవుతోంది. బ్యాక్ టు బీట్స్ అంటూ జానీ మాస్టర్ వదిలిన రీల్ వీడియో అయితే వైరల్ అవుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి రాబోతున్న డోప్ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్టుగా సమాచారం. ఈ పాటతో తన పేరు బాగానే మారుమోగిపోతుందని జానీ మాస్టర్ అభిప్రాయపడుతున్నారు. ఇక జానీకి మన టాలీవుడ్ నుంచి ఏ పెద్ద హీరోలు ఆఫర్లు ఇస్తారో చూడాలి. లేదంటే టాలీవుడ్ను వదిలి కోలీవుడ్, బాలీవుడ్కు వెళ్తాడా అన్నది చూడాలి.